నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈరోజు రెండవ భాగం యుక్త వయసు మరియు లైంగిక ఆరోగ్య విద్యలో రెండవ భాగం మీకు తెలియచేయాలని భావిస్తున్నాను. యుక్త వయసు మరియు లైంగిక ఆరోగ్య విద్య భాగం శరీర నిర్మాణం, నెలసరి శాస్త్రం, వీర్య కణాల ఉత్పత్తి, పోషకాహారం, డిజిటల్ యుగ సవాళ్లు. మొదటి భాగంలో యుక్త వయసు అంటే ఏమిటి, హార్మోన్ల ప్రభావం, మానసిక ఆరోగ్యం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అంశాలను పరిశీలించాం. ఇప్పుడు యువత శరీరంలో జరిగే జీవశాస్త్ర ప్రక్రియలను మరింత లోతుగా అర్థం చేసుకుందాం. ఎందుకంటే మన శరీరాన్ని అర్థం చేసుకోవడం ఆరోగ్యకరమైన జీవనానికి మొదటి మెట్టు. మానవ ప్రజనన వ్యవస్థ ప్రకృతి సృష్టించిన అద్భుతం. మానవ శరీరంలో ప్రతి అవయవానికి ఒక ప్రత్యేక బాధ్యత ఉన్నట్లే మన లైంగిక వ్యవస్థకు కూడా ప్రత్యేకమైన పని ఉంది. ఇది కేవలం సంతానోత్పత్తికి మాత్రమే పరిమితం కాదు. హార్మోన్ల సమతుల్యత, శరీరక ఎదుగుదల, ఎముకల బలం, కండరాల అభివృద్ధి, భావోద్వేగాలపై కూడా ఈ వ్యవస్థ ప్రభావం చూపిస్తుంది. అబ్బాయిలలో వృషణాలు, టెస్టిస్, ముష్కాలు అంటారు, ప్రధాన ప్రజనన అవయవాలు. ఇవి వీర్య కణాలను ఉత్పత్తి చేయడంతో పాటు టెస్టిస్టిరోన్ హార్మోన్ను విడుదల చేస్తాయి. ఈ హార్మోన్ ప్రభావంతోనే గడ్డం, మీసాలు, కండరాలు పెరుగుదల, గొంతు మార్పు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అమ్మాయిలలో అండాశయాలు, ఓవరీస్ ప్రధాన ప్రజనన అవయవాలు. ఇవి అండాలను ఉత్పత్తి చేయడంతో పాటు ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్లను విడుదల చేస్తాయి. వీటి ప్రభావంతో నెలసరి చక్రం, శరీర ఆకృతి, ఎముకల అభివృద్ధి వంటి ప్రక్రియలు జరుగుతాయి. నెలసరి అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది? మన సమాజంలో ఇప్పటికీ నెలసరి గురించి అనేకమైన అపోహలు ఉన్నాయి. కొందరు దీనిని అపవిత్ర ప్రక్రియగా చూస్తారు. కానీ వైద్యశాస్త్రం ప్రకారం నెలసరి అనేది స్త్రీ శరీరంలో జరిగే అత్యంత సహజమైన జీవశాస్త్ర ప్రక్రియ. ప్రతి నెల గర్భాశయం లోపలి పొర మందంగా తయారవుతుంది. గర్భధారణ జరగకపోతే ఆ పొర అవసరం లేక శరీరం దానిని రక్తంతో పాటు బయటకు పంపిస్తుంది. దీనినే నెలసరి లేదా మెనిస్ట్రుయేషన్ అంటారు. సాధారణంగా ఒక నెలసరి చక్రం నుంచి 21 నుండి 35 రోజుల మధ్య ఉండవచ్చు. ప్రతి అమ్మాయిలలో ఇది ఒకే విధంగా ఉండదు. కొందరిలో ప్రారంభ సంవత్సరాలలో అసమానతలు కూడా కనిపించవచ్చు. అది చాలాసార్లు సహజమే. నెలసరి సమయంలో అలసట, కడుపు నొప్పి, నడుము నొప్పి, మానసిక మార్పులు కనిపించవచ్చు. ఇవి హార్మోన్ల ప్రభావం వల్ల జరుగుతాయి. వీర్య కణాల ఉత్పత్తి ఒక నిరంతర ప్రక్రియ. అబ్బాయిలలో యుక్త వయసు ప్రారంభమైన తర్వాత వృషణాలు వీర్య కణాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. ఇది జీవితంలో చాలా సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటుంది. ఒక ఆరోగ్యవంతమైన పురుషుని శరీరం ప్రతిరోజు లక్షలాది వీర్య కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తిగా సహజమైనది. దీనికి సంబంధించిన అనేక అపోహలు మన సమాజంలో ఉన్నాయి. వీర్యం పోతే బలహీనత వస్తుంది, శరీర శక్తి తగ్గిపోతుంది వంటి మూర్ఖపు వాదనలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూరాలజీ మరియు ప్రజనన ఆరోగ్య సంస్థలు, లైంగిక ఆరోగ్య సంస్థలు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. ఎముకల ఆరోగ్యం యుక్త వయసులో ఎందుకు అత్యంత ముఖ్యం అంటే, మానవ జీవితంలో ఎముకల ఎదుగుదల అత్యంత వేగంగా జరిగే కాలం యుక్త వయసు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం వయోజన దశలో ఉండే ఎముకల దృఢత్వంలో పెద్ద భాగం యుక్త వయసులోనే ఏర్పడుతుంది. ఈ సమయంలో సరైన పోషకాహారం అందకపోతే భవిష్యత్తులో ఎముకల బలహీనత, ఆస్టియోపోరోసిస్
వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాల్షియం అధికంగా ఉండే పాలు, పెరుగు, జున్ను, నువ్వులు, ఆకుకూరలు, ఎముకలు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే విటమిన్ డి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయం సూర్యరశ్మి శరీరానికి సహజ విటమిన్ డి అతిపెద్ద వనరు. నేటి యువతలు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల ముందు గడపడం వల్ల శారీరక చలనం తగ్గిపోతుంది. ఇది ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. పోషకాహారం ఎదుగుదలకు పునాది. యుక్త వయసులో శరీరం ఒక నిర్మాణ దశలో ఉంటుంది. ఈ సమయంలో తీసుకునే ఆహారం భవిష్యత్తు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దురదృష్టవశాత్తు నేటి పట్టణ జీవన శైలిలో జంక్ ఫుడ్, కార్బోనేటెడ్ పానీయాలు, అధిక చక్కెర కలిగిన ఆహారాల వినియోగం పెరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా యువతలో ఊబకాయం పెరగడానికి ఇది ఒక ప్రధాన కారణం. సమతుల ఆహారం, ధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలు, ప్రోటీను అధికంగా ఉండే ఆహారం, పాలు వంటి పదార్థాలు తప్పనిసరిగా ఉండాలి. మొబైల్ యుగంలో మానసిక ఆరోగ్య సవాళ్లు ఇప్పటి తరం యువత ఎదుట ఉన్న కొత్త సవాలు డిజిటల్ ప్రపంచం. సోషల్ మీడియా యువత జీవితంలో కీలకంగా మారింది. దీనివల్ల ప్రయోజనాలతో పాటు సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఇతర జీవితాలను చూసి తమను తాము తక్కువగా అంచనా వేయడం, శరీర ఆకృతిపై అసంతృప్తి, ఆన్లైన్ వేధింపులు, సైబర్ బుల్లీయింగ్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం యువతలో ఆందోళన మరియు నిరాశ సమస్యలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులలో కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితులు మద్దతుతో చాలా అవసరం. శరీర ఆకృతి గురించి అపోహలు, సినిమాలు, ప్రకటనలు, సోషల్ మీడియా కారణంగా పరిపూర్ణ శరీరం అనే ఒక అవాస్తవమైన ప్రమాణం యువతపై ప్రభావం చూపుతుంది. కొంతమంది తాము పొట్టిగా ఉన్నామని బాధపడతారు. మరికొందరు సన్నగా ఉన్నామని ఆందోళన చెందుతారు. మరికొందరు చర్మం రంగు గురించి నిరుత్సాహపడతారు. వైద్యశాస్త్రం చెబుతున్న విషయం ఏమిటంటే ప్రతి మనిషి శరీరం ప్రత్యేకమైనది. కనుక ప్రతిసారి ఆరోగ్యం అంటే కేవలం బాహ్య రూపం కాదు, శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సు కలయికే నిజమైన ఆరోగ్యం. సైబర్ భద్రత కొత్త యుగంలో కొత్త అవసరం. నేటి యువత జీవితంలో ఇంటర్నెట్ అనివార్య భాగం. అయితే తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవడం, ప్రైవేట్ ఫోటోలు పంపించడం, అనుమానాస్పద లింకులను తెరవడం వంటి చర్యలు ప్రమాదకరమవుతాయి. యునిసెఫ్ నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పిల్లలు మరియు యువతపై జరిగే అనేక ఆన్లైన్ నేరాలు అవగాహన లోపం వల్లే జరుగుతున్నాయి. అందువల్ల డిజిటల్ సాక్షరత కూడా ఆరోగ్యం మధ్యలో భాగంగా మారాలి. భారతదేశం ఎదుట ఉన్న సవాళ్ళు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభా కలిగి ఉంది. ఇది గొప్ప అవకాశం. అయితే యువతకు శాస్త్రీయ ఆరోగ్య విద్య అందించడంలో ఇంకా అనేక సవాళ్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సమాచారం కొరత ఉంది. సామాజిక సంకోచం, అపోహలు, తప్పుడు ప్రచారాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చడానికి కుటుంబాలు, పాఠశాలలు, ఆరోగ్య వ్యవస్థ, మీడియా కలిసి పనిచేయాలి. యుక్త వయసు అనేది జీవితాన్ని మలిచే దశ. ఈ సమయంలో శరీరంలో ప్రతి మార్పు వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంటుంది. భయాలు, అపోహలు, తప్పుడు ప్రచారాలకు బదులుగా శాస్త్రీయ అవగాహన అందించడం సమాజం యొక్క బాధ్యత. శరీరాన్ని అర్థం చేసుకున్న యువత
ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు. ఆత్మవిశ్వాసంతో ఎదిగిన యువత ఆరోగ్యవంతమైన కుటుంబాలను నిర్మిస్తారు. ఆరోగ్యవంతమైన కుటుంబాలే శక్తివంతమైన దేశానికి పునాది. నమో బుద్ధాయ జై భీమ్. ఈ యొక్క ఛానల్ను స్కూల్స్ అనేక పాఠశాలలు ఉన్నాయి. దాంట్లో చదివే విద్యార్థులకు, జూనియర్ కాలేజీ విద్యార్థులకు, ఎక్కడైతే యువతకు ఈ విషయాలు తెలియవో వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్కి షేర్ చేయండి. ఈ విషయాలన్నిటిని కూడా మనం ఇంకా మరింత లోతుగా మాట్లాడతానని తెలియజేస్తున్నాను. జై భీమ్.